తను వచ్చి డెన్మిక్ చాక్లెట్ ఇచ్చింది. దాట్ మూమెంట్ వాస్ సో గుడ్. తన పేరేంటి? ఏమో తెలీదు, దాన్ని ఎప్పుడు కలవలేదు. మళ్ళీ అలా ఎప్పుడూ జరగలేదా? కాలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడే యూ వుడ్ ఫాలో? ఇస్ ఇట్ లైక్ ఎ కండిషన్? హే, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ నాకు పిచ్చి పట్టింది అంటుంటారు. నువ్వు నాకు కొత్త డోస్ క్రియేట్ చేయమాక. No, but I seriously wanted to ask you a question. Are you still friends with your ex-girlfriend Anusha? నో, ఐ డోంట్ లైక్ టు బి ఫ్రెండ్స్ విత్ హర్ ఎనీమోర్. ఒక్కసారి కట్ అయిపోయిందంటే కట్ అయినట్టే. లెట్స్ నాట్ టాక్ అబౌట్ మై రిలేషన్షిప్, ఆల్ రైట్? Okay, one last question. యా. తనతో ఎలా స్టార్ట్ అయిందో గుర్తుందా? గుర్తు కూడా రావట్లేదు. మళ్ళీ అలా ఎప్పుడు జరగలేదా? జరిగిందో జరగలేదో తెలియడం లేదే. అదేంటి, నువ్వు ఈ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్ కదా. ఎవరు, నేనా? అంత లేదు అక్కడ. వరుణ్, ఐస్ క్రీమ్ యా, వనీలా ఓకే. ఓకే. ఇప్పటికే 3 సార్లు నువ్వే కాల్ చేశావు. తను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంటే ఇంట్రెస్ట్ లేనట్టే కదా. మేఘన, అనవసరంగా నీ పరువు నువ్వే తీసుకోకు. ఇట్స్ జస్ట్ రీబౌండ్ స్టెంట్ అంతే. ఏయ్, రీబౌండా అంటే ఏంటి? అంటే ఇప్పుడు నీకు బ్రేకప్ అయింది, అవగానే ఇంట్లో వాళ్ళు ఎవరు అమ్మాయిని చూపించారు, వెంటనే చూడగానే నచ్చింది అనుకొని తనే నా లైఫ్ అనుకొని వైఫ్ని చేసుకున్నావు. అదే రీబౌండ్ అంటే. ఇప్పుడు చూడు, సి ఏయ్, ఇప్పుడు నాకేమైందిరా? ఇప్పుడు ఏం అయ్యింది అనేది పాయింట్ కాదు, ఏం అవ్వచ్చు అనేది పాయింట్. రేయ్, ఏమైనా ఏం అవ్వకపోయినా సీరియస్గా నేను ఫోన్ చేసేదే లేదురా. నాకు మాత్రం క్లారిటీ వచ్చేంత వరకు. అర్థం చేసుకో, హిస్ నాట్ ఈవెన్ యువర్ ఫ్రెండ్. ఇలా నాతో నేనే మాట్లాడుకుంటున్నారేంటి? ఇట్స్ జస్ట్ అ బ్లడీ ఫోన్ కాల్. జస్ట్ సే మళ్ళీ మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దామని మాత్రమే, అంతే. టైం 1 అవుతుంది. ఇప్పుడు చేద్దామా వద్దా?